ఏవండోయ్ అందరికీ హ్యాండీ. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ ప్రేమ పగ. ఈ కథలోని ముందు భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ చేయండి. మరి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? సౌజీ సింధుని అవమానించి ఆమెను నాశనం చేయమని తండ్రితో చెప్పి మిథున్తో ఎంగేజ్మెంట్ ఏర్పాట్లను చేయిస్తుంది. పునీత్ సింధుతో మిథున్ ప్లాన్ చెబుతూ అతని ఎంగేజ్మెంట్ ఏర్పాట్లను అతని వెంచర్లోనే జరుగుతున్నాయని, అదే రోజు అదే సమయానికి ఆమె కొత్త కంపెనీ కొలాబరేషన్కి ఈవెంట్ని కూడా పునీత్ అక్కడికే మార్పిస్తున్నట్లు చెబుతూ ఉంటే సింధు షాక్ అవుతూ ఎందుకు అలా చేస్తున్నావు అంటూ అడగగానే పునీత్ చిన్నగా నవ్వుతూ సిద్ధుగా నువ్వు బుర్ర పాడు చేసుకుని ప్లాన్ చేస్తున్నావు, మరి వాటిని అమలు చేయాలంటే ఆట మొదలు పెట్టాల్సింది ఎదురుగా నుంచోనే కానీ ఊహల్లో కాదే పిచ్చిదానా. నేను నీకొక అవకాశాన్ని ఇచ్చా, నువ్వు దాన్ని అదునుగా చేసుకో. వాడు ఇంకా నీ డివోర్స్ గురించి అనౌన్స్ చేయకుండా ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడు అంటే వాడు అదే ఎంగేజ్మెంట్లో మీ విడాకుల గురించి చెబుతాడు. మరి నువ్వు కూడా సిద్ధంగా ఉండాలి కదా అంటుంటే ఈలోపే తార సింధుకి ఫోన్ చేసింది. తార ఫోన్ చేయడాన్ని చూసిన సింధు అనుమానంగా ఫోన్ తీసి చెప్పు పిన్ని ఏంటి విషయం అంటుంటే తార చాలా ప్రేమగా ఏం లేదు తల్లి, ఏం చేస్తున్నావని చేశా, రేపు ఎక్కడికి పోతున్నావురా అంటుంటే సింధు ఆఫీస్కి పోతున్నా పిన్ని, చాలా వర్క్లు ఉన్నాయి, కొత్తగా కంపెనీతో కొలాబరేషన్ అవుతున్నాం కదా దాని గురించి ఈవెంట్ కూడా ఉంది అంటూ చెప్పగా తార మీ నాన్నను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు సింధు, ఇంట్లో ఒక్కదానికే చాలా బోర్ కొడుతుందిరా, నువ్వు కూడా లేవుగా, అయినా ఇంటి దగ్గరే ఉండొచ్చు కదా, ఆ రూమ్లో ఫ్రెండ్స్ దగ్గర కాకుండా ఎందుకు చెప్పు అంటూ చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ సింధు కేశవ చెప్పాడు నాతో మిథున్కి నీకు విడాకులు అయ్యిందని, నిజమేనా? నేను చాలా బాధపడ్డారా నాకు తెలిసిన తర్వాత నుంచి, జరిగింది ఏందో జరిగిపోయింది, మొత్తానికైతే జరిగిపోయింది కదా, ఇప్పటితో అది వదిలేసేయ్, మొన్నటిలా వాళ్ళను సాధించడానికి చూడకు, ఎంతైనా ఆ పిల్ల కడుపుతో ఉంది, పైగా దాని నాన్న పెద్ద రౌడీ, మనకెందుకు చెప్పు అలాంటి వాళ్ళతో, ఇప్పటికే ఆ అల్లుడి వల్ల మనం చాలా నష్టపోయాం, ఇదంతా ఇక్కడితో వదిలేద్దాంరా అంటూ ఉంటే సింధు మౌనంగా అన్నిటినీ వింటూ సరే పిన్ని, ఆ రోజేదో కోపంలో అలా చేసేసా, ఇక నుంచి అలా చేయనులే, నేను ఇంటికి త్వరలోనే వస్తా అంటూ ఫోన్ పెట్టేసి అరే పప్పు, నాకు మా పిన్ని తార మీద చాలా అనుమానాలే ఉన్నాయిరా, ఏంటో నాతో చాలా ప్రేమగా ప్రవర్తిస్తుంది ఈ మధ్య, అంతకుముందు సూటిపోటి మాటలతో చాలా బాధ పెట్టాలని చూసేది, అలాంటిది మిథున్ గురించి తెలిసినా కూడా ఆమె నన్ను ఒక్క మాట కూడా అనడం లేదురా, ఇంకా ఆమె నన్ను స్పై చేస్తున్నట్లు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నేను కాలేజ్లో చదువుకునేటప్పుడు 4 సార్లు కిరీటాన్ని గెలుచుకున్నా, ఒక్కసారి కూడా అలాంటి ఈవెంట్స్కి మా పిన్ని నాతో పాటు కాలేజ్కి రాలా, కానీ మొన్న అడిగి మరీ వచ్చింది, ఇప్పుడు వాళ్ళను వదిలేయమంటుంది, అందుకే నేను పిన్ని మీద నిఘా పెడదాం అనుకుంటున్నా, ఇలా పెట్టడానికి మరో కారణం కూడా ఉంది, మా పిన్నికి రోజుకి సుమారు 10,000 ఖర్చులకు కావాలి, అలాంటిది ఆమె 30,000ను ఎలా సర్ది పెట్టుకుంటుంది, ఎక్కడా కూడా డబ్బులు డ్రా చేసినట్లేదు, అలాగే నన్ను అడగట్లేదు, అంతకుముందు ఆమె ఎలా లగ్జరీగా బతికిందో ఇప్పుడు కూడా అలాగే బతుకుతుంది, అందుకే నీ మనుషులను ఆమె గురించి ఆరా తీయమను అంటుంటే మరోచోట తార పవన్ వారి పంచాయతీని ముగించుకుంటూ నాకు తెలిసి ఇక సింధు ఇలాంటి పనులు చేయదులే పవన్, మొన్నంటే ఏదో కాలేజ్లో చీఫ్ గెస్ట్గా వచ్చింది కాబట్టి అలా చేయగలిగింది, అయినా దానికి అంత కోపం రావడంలో తప్పేముంది చెప్పు పవన్, చాలా ప్రేమించింది నీ అల్లుడిని, ఆ మాత్రం బాధ ఉంటుందిలే, ఆ బాధను మొన్న తీర్చేసుకుందిగా, ఇంకేం చేయదులే, రేపు ఎంగేజ్మెంట్కి వచ్చి ఆ వెంచర్లో అలా చేయడం దానికి చాలా కష్టం, అయినా కూడా మీరు వీలున్నంత తొందరగా మిథున్ సింధు బంధం తెగిపోయిందని బయట పెడితే అంతా మంచిది అంటూ వారికి కావాల్సింది వారు ఇచ్చి పుచ్చుకొని విడివిడిగా వెళ్ళిపోయారు. సింధు రాత్రి 10 అవుతున్నా కూడా ఇంకా ల్యాప్టాప్లో వర్క్ చేస్తుంటే
పునీత్ విసుగ్గా, "ఇంకా వదిలేయవే దాన్ని. ఏదో రాష్ట్ర బడ్జెట్ అంతా తయారు చేస్తున్నట్లు ఇంత రాత్రి వరకు వర్క్ అవసరమా నీకు? నేనున్నా కదా అన్నీ చూసుకోవడానికి" అంటుంటే సింధు, "కొత్త కంపెనీ కాంట్రాక్ట్‌ని రెడీ చేయాలి కదా పప్పు" అంటూ ల్యాప్‌టాప్ నుంచే తలను ఎత్తకుండా చెబుతుంటే పునీత్, "అబ్బచ్చా! యాడ మరి? అది నీకు అసలు తెలియని కంపెనీయాయా నీ ఏషాలు నువ్వు. అది నా బ్రాంచ్ అని తెలిసి కూడా ఇంకా ఏంటి ఈ కండిషన్లు, కాంట్రాక్ట్లు, కొత్తిమీర కట్టలు అవసరమా ఇయన్నీ" అంటుంటే సింధు ల్యాప్‌టాప్‌ని మూసేసి, "నువ్వు నా మొగుడువైతే ఎవడికేంటి? ఇంకా ఈ విషయం బయటికి తెలీదు కదా! అయినా నా దృష్టిలో తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. నీ సాయంతో పాటు నా శ్రమ కూడా ఉండాలి ప్రతి విషయంలో. ఇప్పుడే కాదు జీవితం మొత్తంలో. ఒక్కసారి వర్క్‌ని నెగ్లెక్ట్ చేసి తప్పు చేసింది చాలు. ఇక మీదట అలా తప్పు చేయలేను" అంటుంటే పునీత్, "సరే మహాతల్లి సరే. అయితే ఇది ఇల్లు. మరి నువ్వు నా భార్యవు. ఇప్పుడు రాత్రి సమయం 10 అవుతుంది. మరి ఇలాంటి సమయంలో భర్త మంచం మీద శ్రమ పడుతుంటే భార్య చేయవలసిన సాయం చాలానే ఉంటుంది. దాని గురించి తెలియదా నీకు?" అంటూ సింధుని పట్టుకోగా సింధు పునీత్‌కి దొరకకుండా తప్పించుకొని పక్కకు జరిగి, "ఇలాంటి మాటలకు, పనులకు తక్కువేమీ ఉండదు అబ్బాయి గారి దగ్గర. కానీ నాకు తెల్లారేసరికి నడవడం కూడా కష్టమవుతుంది సామీ. అంతలా నీ ప్రేమను కురిపించేస్తున్నావు నా మీద" అంటూ, "ఒక వారం రెస్ట్ తీసుకోవచ్చు కదా" అంటూ ఊరగా ఊరిస్తూ అడుగుతుంటే పునీత్ మారం చేస్తూ, "అమ్మ బాబోయ్! రుచి మరిగిన నాలుకను పస్తు ఉంచకూడదే. అది మహా పాపమే సిద్ధుగా. నా బంగారం కదూ. కాదనకే. కావాలంటే రేపు ఇంట్లో అన్ని వర్క్స్‌ని కూడా నేనే చేస్తా. ప్లీజ్" అంటూ పసిపిల్లాడిలా మొహం పెట్టుకుని జాలిగా అడుగుతుంటే సింధు అతనినే చూస్తూ చిన్నగా అతని కౌగిలిలోకి చేరిపోయింది. దాంతో పునీత్ సింధు చెంపల నుండి చిరుముద్దుల వర్షం మొదలుపెట్టి తన ముద్దుల వర్షంతో సింధు శరీర అణువణువును తడుపుతూ తమకాన్ని రేపుతూ మెరుపు మెలకువలతో ఆమెలో మైమరుపులను పుట్టిస్తూ ఆ ప్రేమ జల్లులలో వడగళ్ళ దెబ్బల పంటి గుర్తుల గాయాలను చేస్తుంటే పునీత్ ప్రేమ వర్షంలో సింధు తనువంతా తడిసిపోయి చెలిగాడి చర్యలకు ప్రతిచర్యలను చూపిస్తూ శరీర పదనిసలలో సరికొత్త రాగాలు నేర్చుకుంటూ వారి ప్రేమ తుఫానుకు సమయంతో సంబంధం లేకుండా ఒకరి మీద ఒకరు ప్రేమను పంచుకుంటూ ఎప్పటికో తీరం దాటి రాత్రి నిద్రకు ఉపక్రమించారు. మరుసటి రోజు మధ్యాహ్నానికి మిథున్ కంపెనీ డేటా కాంట్రాక్ట్ను అనుకున్న విధంగానే పూర్తి చేసి వారికి అప్పగించి 20% మనీని తీసుకుని అదే విషయాన్ని పబ్లిక్గా అనౌన్స్ చేసిన వెంటనే మరొక అనౌన్స్మెంట్ని మిథున్ రిలీజ్ చేశాడు. అతను సింధు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద డివర్స్ కేసును కోర్టులో ఫైల్ చేసినట్టు, అతను తన మరదలు సౌజీని చేసుకుంటున్నట్లు చెప్పి వారి ఎంగేజ్మెంట్ను అనౌన్స్ చేసి "ఐ డోంట్ ఎనీ రిగ్రెట్" అంటూ పోస్ట్ని ముగించేశాడు. దాంతో ఆ పోస్టు వ్యాపార రంగంలోనే దుమారమే రేపింది. సింధు ఆ పోస్ట్ని చూసి ముందు చాలా అప్సెట్ అవ్వడంతో పునీత్ ఆమె దిగులుకు కారణం అడగ్గా సింధు తన భావోద్వేగాలన్నిటినీ అదుపులోకి తెచ్చుకొని, "మిథున్ చాలా తెలివిగా ముందే డివర్స్ గురించి చెప్పేశాడు పునీత్. ఎంగేజ్మెంట్కి 10 నిమిషాల ముందు చెప్తాడేమోననుకున్నా" అంటూ బాగా ఆలోచించుకొని ఆమె ఒక నిర్ణయానికి వచ్చి ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ రాయడం మొదలుపెట్టింది. "మీ అందరికీ ఇప్పుడు చాలానే అనుమానాలు ఉన్నాయి. అవి నాకు తెలుసు. నేను కూడా నా జీవితంలో ముందుకు పోవాలి అనుకుంటున్నా. దానికి గల కారణాలు, వివరాలు మీకు తెలియాలని మీరు చాలామంది అనుకుంటున్నారు. నేను అతనిలా కాంట్రాక్ట్ని పూర్తి చేసుకునే అనౌన్స్మెంట్ చెయ్యను. నేను నా జీవితంలో ముందుకు వెళ్ళడం కోసం వేస్తున్న తొలి అడుగు అయిన నా కంపెనీ కొలాబరేషన్ ఈవెంట్లో ప్రెస్ మీట్ని పెట్టి నేను అందరికీ ఒకేసారి అందరి అనుమానాలు తీరుస్తా. ప్లీజ్ సో ప్లీజ్ నాకు కొంచెం సమయం ఇవ్వండి" అంటూ పోస్ట్ని చేసింది. ఆ పోస్ట్ని చూసి చదివిన పునీత్, "బుజ్జిగా నువ్వు సూపర్ రా" అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకోబోతుండగా సింధు, "దగ్గరకొస్తే చంపేస్తారా పప్పు నిన్ను.
కొంచెమన్నా జాలి చూపించరా! నీ ప్రేమ వర్షంతో నాకు ఊపిరి కూడా ఆడట్లేదురా బాబు అంటుంటే, పునీత్ నాకు జాలిగానే ఉందే సిద్ధు. కానీ నేను నీ దగ్గరగా ఉంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. సరే నువ్వు నీ వర్క్ చేసుకో. నేను బయటికి పోతా. నాకు కొంచెం వర్క్ ఉంది అంటూ చెప్పి వెళ్ళిపోతున్న పునీత్‌ని సింధు పిలిచి, పునీత్ నీతో ఇది చెప్పాలని నేను చాలా సార్లు అనుకున్నా. కానీ ప్రతిసారి మర్చిపోతున్నా. ఆ రోజు నాకు సౌజీకి వచ్చిన మార్క్స్ చూస్తే చాలా అనుమానంగా ఉంది పునీత్. అసలు అలా ఎలా జరుగుతుంది? తనకన్నా అందమైన అమ్మాయిలు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి ఆ ప్లేస్ రాలేదు. ఆమెకే ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అన్ని మార్క్స్ ఆమెకి ఎందుకు వేశారు? అసలు వాళ్ళు ఎవరు? మిథున్ ఆ 5 మందికి డబ్బులిచ్చాడు. మరి ఆరో వ్యక్తి ఎవరు? ఏం చెప్పి వాడిని మిథున్ ఒప్పించాడంటావు? అయినా ఒక్క చిన్న జీకే కాంపిటీషన్ కూడా గెలవలేని సౌజీ ప్రతిసారి పరీక్షలలో ఎలా ఫస్ట్ వస్తుంది? అసలు ఇది ఎలా సాధ్యం? నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు, విన్నంత వరకు సౌజీ బుక్ పట్టుకోవడం నేనెప్పుడూ చూడలేదు. అసలు నాకు గుర్తు కూడా లేదు. అన్ని రోజులు మా ఇంట్లో ఉన్నా కూడా ఒక్కసారి కూడా ఆ పిల్ల చదివేలా ప్రవర్తించినా లేదు అంటుంటే, పునీత్ అదంతా విని అరే సిద్ధుగా నీ బుర్రను కొబ్బరి తురిమినట్లు తురిమి ఎందుకు పాడు చేసుకుంటావు? అది పాడైపోతుంది. నాకు చెప్పావు కదా నేను చూసుకుంటా. మరీ నువ్వు అంత డీప్గా ఆలోచించుకు. కాలేజ్లో ఏ ప్యూన్కో లంచం ఇచ్చి క్వశ్చన్ పేపర్స్ని ఏమన్నా తెప్పించుకుని ఉంటుందేమోలే అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంగేజ్మెంట్ షాపింగ్ చేస్తున్న సౌజీకి గని ఫోన్ చేసి కలవడానికి రమ్మనడంతో సౌజీ కుదరదు అంటూ పొగరుగా చెప్పగా, గని చిన్నపాటి నవ్వుతో సౌజీ నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు? నేనా లేక నీ బావా అనగానే అతను ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న సౌజీ వెంటనే ఎక్కడికి రావాలి గని అనగానే గని నవ్వుతూ నువ్వు షాపింగ్ చేస్తున్నావే దాని ఎదురుగా ఒక హోటల్ ఉంది అంటూ ఆ హోటల్లో ఒక రూమ్ నెంబర్ చెప్పాడు. సౌజీ తల్లి దగ్గరకు వెళ్ళి తన షాపింగ్ అయిపోయింది అంటూ ఆమెకున్న డ్రెస్లను తల్లి చేతికి ఇచ్చి అలాగే ఆమెకు కార్డ్ని కూడా ఇచ్చి తన ఫ్రెండ్స్ తన కోసం ఎదురు చూస్తున్నారని కల్కి మూవీ చూసి రావడానికి పోతున్నా అంటూ చెప్పి వెళ్ళిపోయింది. అలా మాల్ నుంచి బయటికి వచ్చిన సౌజీ ఎదురుగా ఉన్న హోటల్ రూమ్కి నేరుగా వెళ్ళి చూడగా గని మంచి సిట్టింగ్ని ఏర్పాటు చేసుకుని వోడ్కా పెగ్గు మీద పెగ్గు సిప్పు మీద సిప్పు తాగుతూ ఉన్నాడు. సౌజీ గని ఆ స్టేజ్లో ఉండడాన్ని చూసి ఏంటి రమ్మన్నావు అనగానే గని నా దగ్గర లేనిది వాడి దగ్గర ఏముందని వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? అసలు నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరే అంటుంటే సౌజీ గని ఇప్పుడు ఎందుకు ఈ మాటలన్నీ నీకేం కావాలి అనగానే గని నువ్వే కావాలి అంటూ చెప్పడంతో సౌజీ అయితే నీ పెళ్ళాం పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళను వదిలేస్తావా అంటుంటే గని అది కుదరదు నేను అలా చేయలేను అంటూనే ఆమెనే చూస్తూ అసలు వాళ్ళకు నీకు సంబంధం లేదు. నువ్వు ఎక్కువ మాట్లాడితే నేను మనిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి మిథున్‌తో చెబుతా అంటూ ఆమె తనకే ఎప్పటికీ సొంతం కావాలి అంటూ బ్లాక్మెయిల్ చేయాలని చూస్తూ ఉంటే సౌజీ చిరాగ్గా గని పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నాకు నా బావ కావాలి వాడి ఆస్తి కావాలి అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా గని కోపంగా కానీ నువ్వు నాకు కావాలి నా సంగతి నీకు అస్సలు తెలియదు సౌజీ అంటూ సౌజీని బెదిరించాలని చూస్తుంటే సౌజీ ఒక్క నిమిషం అతనిని చూస్తూ ఆలోచించుకొని అయితే ఓకే గని నాకు కుదిరినప్పుడల్లా నేను నీకు ఫోన్ చేస్తా మనం కలుద్దాం. ఈ మాటకు నువ్వు కాదు లేదు నేను మిథున్‌తో చెబుతా అన్నావే అనుకో నా తండ్రి ఒక రౌడీ. నీకు ఆ విషయం బాగా తెలుసు. అలాగే నువ్వు నాతో చేసిన పప్పీషం వీడియో కాల్స్, మంచి మసాలా మెసేజెస్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. వాటిని బయట పెట్టానే అనుకో ఆ తర్వాత ఏం జరుగుతుందో నీ ఊహకే వదిలేస్తా అని సౌజీ అనగానే ఘనికి ఒక్క నిమిషం గుండె కొట్టుకోవడం ఆగిపోయి ఆలోచించుకున్న తరువాత ఓకే మనం పెళ్లి తర్వాత కూడా ఇలానే కలుసుకోవాలి అంటూ గనీనే ఒక పెగ్ని కలిపి సౌజీకి ఇవ్వబోగా సౌజీ నో గని ఇప్పుడు కాదు
ఇంకొంచెం సేపట్లో మిథున్ ఇక్కడికి వస్తాడు. సో ప్లీజ్ నేను తర్వాత నీకు కాల్ చేస్తా అంటూ వెళ్ళిపోయింది. మరుసటి రోజు రిసార్ట్లో పార్టీ హాల్ చాలా వైభవంగా రెడీ అవుతుంది. అందులో ప్రతి వస్తువు కూడా ఒక యాంటిక్ పీస్ లాంటిది. ప్రతిదీ చాలా స్కిల్స్ ఉన్న కళాకారులతో చేయించిన విలువైన వస్తువులే. వాటితో డెకరేషన్ చేస్తుంటే ఆ ఎంగేజ్మెంట్ పార్టీకే ఒక కళ వస్తుంది. ఆ రిసార్ట్లో ఫంక్షన్ హాల్లో ఏదైనా పార్టీ చేసుకోవడానికి సుమారు 50 రోజుల ముందే రిక్వెస్ట్ చేసుకోవాలి. వారు చేసుకునే ఫంక్షన్ వివరాలను తెలిపి అక్కడున్న ప్రాపర్టీస్తో సహా అగ్రిమెంట్ చేసుకోవాలి. దాని రెంట్ భరించలేని వాళ్ళు దాని మీద ఉన్న ఇష్టంతో అందులో చేసుకుంటే నలుగురిలో వారి ప్రిస్టేజ్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో కొన్ని గంటలకు కూడా ఆ హాల్ని బుక్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలా ఎంతో అందంగా ముస్తాబవుతున్న ఫంక్షన్ హాల్ని చూసిన సౌజీ కళ్ళు మెరిసిపోతుంటే 5 లక్షలు విలువైన పార్టీవేర్ లెహంగా మీద సౌజీ తలుక్కుమంటూ మెరుస్తూ ఆ పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయ్యింది. అలాగే ఆ హాల్లో ఒక పక్కన సింధు కంపెనీ కొలాబరేషన్ ఈవెంట్ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సింధు చిన్నపాటి కంగారు, బెరుకు, బాధ, కోపం అన్నీ కలగలుపుకొని దిగులుగా మనసులో ఎన్నో భావోద్వేగాలతో వెంచర్కి బయలుదేరింది. ఏమండోయ్, ఆ ఈవెంట్లో సింధు ప్రెస్ మీట్ ఎలా జరగబోతుంది, సౌజీ ఎంగేజ్మెంట్ ఎలా జరగబోతుంది తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి కథ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ కూడా పడేయండి అబ్బా కొంచెం.